నీ జీవితంలో అన్ని దారులు మూసుకుపోయినట్టు అనిపిస్తూ ఉందా? ఏం అర్థం కావట్లేదా? అయితే ఈరోజు దేవుడు నీకు ఒక గొప్ప వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. దేవుడు నీకు దారి చూపుతాడు. హల్లెలూయా. సామెతలు 3వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం మనం చూసినట్లయితే, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనుక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. తర్వాత నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయనని వాక్యలేఖనాలు మాట్లాడుతుంది. మొదటగా నువ్వేం చేయాలి? నీ పూర్ణ హృదయముతో ఆయనని నమ్మాలి, విశ్వసించాలి, సంపూర్ణంగా, కంప్లీట్గా. నమ్ముట నీ వలనైతే నమ్మిన వారికి సమస్తమును సాధ్యమే. హల్లెలూయా. ఈరోజు ఆ విశ్వాసం నీకు కలుగునుగాక. రెండవదిగా, నువ్వు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. ఇది నాది, ఇది నేను చేయగలను, ఇది నాతో అవుతుంది అనే గర్వం నీ ముందుందా, నువ్వు పడిపోతావు. జాగ్రత్త. మూడవ విషయం ఏంటంటే, ఆయన అధికారమునకు నువ్వు ఒప్పుకోవాలి. ఆయన ఏం చెప్తే అలా నడవాలి నీతిగా. ఆయన నడిచిన దారి నీతిమంతుడుగా నడిచాడు. ఆయన పవిత్రుడు. మరి ఆ పవిత్రతలో నువ్వు కూడా నడవాలి. ఎందుకంటే నువ్వు కుమారుడిగా, కుమార్తెగా పిలువబడుతూ ఉన్నావు కాబట్టి ఆయన అధికారమునకు నువ్వు ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడే, తండ్రి నీ చిత్తమే జరుగును గాక నువ్వు ఎప్పుడైతే అంటావో అప్పుడు నీ మార్గాలన్నీ క్లియర్ అవుతాయి. ఈరోజు నువ్వు ఆ ఒప్పుకునే బిడ్డలో చేరుదువుగాక. నీ మార్గాలన్నీ దేవుడికి అప్పగించుకుందువుగాక. నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించు బిడ్డలాగా నువ్వు ఉందువుగాక. హల్లెలూయా. ప్రార్థిద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సంపూర్ణుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా ఇచ్చిన వాగ్దానాలు బట్టి నీకు వందనాలు. అయ్యా సంపూర్ణంగా నా ప్రభువా, అయ్యా మా జీవితాలను నా ప్రభువా నీకు అర్పించుకునే కృపను మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.